ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. సారీ నాన్న, మీరు నా గురించి ఇంత బాధపడుతున్నారని తెలిసినా మీకు నిజం చెప్పలేకపోతున్నాను. కానీ మీ ప్రేమని చూస్తుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంది నాన్న. మీకు నిజం చెప్పేయాలన్నంత హ్యాపీగా ఉంది. కానీ దానికి ఇంకా సమయం ఉంది నాన్న. ఆ సమయం కూడా తొందరలోనే వస్తుంది. నేను కూడా రాస్తాను తాతయ్య. వద్దు బంటి, నువ్వు ఈ రెస్ట్ తీసుకో. తీసుకుంటానులే అమ్మా. తాతయ్య బిడ్డకి తాతయ్య ఆయింట్మెంట్ రాస్తున్నప్పుడు నీ బిడ్డ నీకు ఆయింట్మెంట్ రాయకపోతే ఎలా అమ్మా? నేను కూడా రాస్తా. రాయి నాన్న. ఏం కాదమ్మా, తగ్గిపోతుందిలే. అయినా అమ్మకి ఇన్ని గాయాలు అయి ఉంటే హాస్పిటల్లో చూపించచ్చు కదా నాన్న. నా కోసమే అమ్మ ఇంతలా గాయపడింది. అవును రాజు, రుక్మిణికి ఇలా అయిందని నీకు ముందే తెలుసు కదా. డైరెక్ట్గా హాస్పిటల్ తీసుకువెళ్ళుంటే అక్కడే ట్రీట్మెంట్ ఇప్పించేవాళ్ళం కదా. నేను చెప్తూనే ఉన్నాను పెద్దయ్య. అయినా బంటికి బాగా అయిపోయింది కదా, నాకు కూడా బాగా అయిపోతుందిలే అని మొండిగా ప్రవర్తించింది. ఎందుకమ్మా అంత మొండితనం? సెప్టిక్ అయి ఉంటే? ఏమో నాయనా, దేవుని దగ్గరైన గాయాలు ఆ దేవుడే మానిలా చేస్తాడనుకున్నాను. కానీ దేవుళ్ళలాంటి నువ్వు సేవ చేస్తావనుకోలేదు. తగ్గిపోద్దమ్మా. తగ్గిపోద్దలేమ్మా. సుమా, రుక్మిణిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే బావగారు. జాగ్రత్త అమ్మా.